ఏపీ మద్యం విధానంతో తమకు సంబంధమే లేదు అని తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని స్పష్టం చేశారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు. నిన్న విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు స్వచ్ఛందంగా హాజరైన వారు తమకు ఏపీ లిక్కర్ పాలసీతో సంబంధం లేదు అన్న విషయాన్ని విస్పష్టంగా వెల్లడించారు. సిట్ అధికారుల సూచనతో వాళ్ళిద్దరూ ఇవాళ ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. మద్యం విధానం రూపకల్పనలో గాని అమలుతో గాని తమకు ఏమాత్రమూ సంబంధం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు విస్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిని విడివిడిగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు విచారించారు. చెరో 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ధీటుగా సమాధానమిస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చి చెప్పారు. మద్యం విధానం రూపొందించడం, అమలుతో తమకు ఏమాత్రమూ సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. డిస్టిలరీలతో వ్యవహారాలన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో సాక్షులు కొందరు మీ పేర్లు చెప్పారని సిట్ అధికారులు పేర్కొనగా తాము కూడా ఏమాత్రమూ సంబంధం లేని వారి పేర్లను చెబితే వారిని నిందితులుగా చేరుస్తారా అని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. దీంతో సిట్ అధికారులు మౌనం దాల్చారు. రెడ్డితో గాని డిస్టిలరీల ప్రతినిధులతో గాని తాము ఎలాంటి అధికారిక, అనధికారిక వ్యవహారాలు నిర్వహించలేదని అన్నారు. తమపై నమోదు చేసింది పూర్తిగా అక్రమ కేసని, న్యాయ పోరాటం ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తామని తేల్చి చెప్పారు. కాగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను గురువారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు కోరారు.